చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఎపిసోడ్ 5 అనమాట ఇది. సో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో మనము 3 టాస్క్లు అనుకున్నాం కదా. సో 3 టాస్క్లలో ఒకటి మ్యాప్ ప్రిపరేషన్ చేయడము, సెకండ్ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, అండ్ థర్డ్ వచ్చేసి వెహికల్ ప్రిపేర్ చేసుకొని ఆ వెహికల్లో ట్రావెల్ చేయడం అనమాట ఆల్ ఇండియా ట్రిప్. సో ఈ 3 టాస్క్లు కంప్లీట్ అయిపోతే మనము ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ అవ్వచ్చు. సో మన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది, రూట్ మ్యాప్ ప్రిపరేషన్ చేయడము. అండ్ సెకండ్ టాస్క్ వచ్చేసి అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడం, సో ఫైనాన్షియల్ చూసుకోవడము. సో సెకండ్ టాస్క్ యాక్చువల్గా మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం వచ్చేసి లోయెస్ట్ బడ్జెట్లో కంప్లీట్ చేద్దాం అనేది నా మెయిన్ కాజ్ అనమాట. సో జీరో ఎక్స్పెండిచర్స్, డైలీ వైజ్ హోటల్స్లో స్టే చేయడం అటువంటిది ఏమీ లేకుండా ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్లోనే ఇంటీరియర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే బెడ్, కిచెన్ మొత్తం టోటల్ ఆ వెహికల్లోనే ప్రిపేర్ చేసుకొని ఆ వెహికల్లోనే ఆల్ ఇండియా మొత్తం ట్రావెల్ చేయాలనేది థీమ్ అనమాట. సో టోటల్ మనం ఎంత తక్కువ బడ్జెట్ అయితే అంత తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయాలనేది మెయిన్ కాజ్. సో నేను వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఈకో వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని చూస్ చేసుకున్నాను. సో అదే వెహికల్ ఎందుకంటే మనకు సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేర్ పార్ట్స్ కానీ, సర్వీస్ కాస్ట్ కానీ, అండ్ షోరూమ్స్ ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో ఆల్ ఇండియాలో ఎక్కడ ఏ ఏరియాలో బ్రేక్ డౌన్ అయినా కూడా మనము ఈజీగా దాన్ని సర్వీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు స్పేసియస్ చాలా పెద్దగా ఉంటుంది బ్యాక్ సైడ్లో. సో ఆ సీటింగ్ మొత్తం రిమూవ్ చేసినామంటే టోటల్ ఫ్రీ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందులో మనము బెడ్ కానీ, కిచెన్ కానీ, సో ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మైలేజ్. సో మనము లోయెస్ట్ బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము ఈ ఆల్ ఇండియా ట్రిప్ మొత్తము. సో మనకు మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అది మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఈ 3 స్ట్రాంగ్ రీజన్స్ వల్ల నేను మారుతి ఈకో సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా ఆప్షన్స్ ఉండే మైండ్లో, బట్ ఇదే బెటర్ అనిపించింది. సో ఈ వెహికల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఆల్ ఇండియా ట్రిప్లో వచ్చేసి మెయిన్ ఎక్స్పెండిచరు ఫుడ్కి, ట్రావెలింగ్కి, స్టేకి. సో ఈ 3కి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది మనకి. సో వీటిని అవాయిడ్ చేయడానికే ఇప్పుడు నేను వెహికల్ చూస్ చేసుకున్నాను. సో వెహికల్లో స్టే తీసుకుంటాం కాబట్టి మనకు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో స్టేకి అయ్యే ఖర్చులు ఏవైతున్నాయో మొత్తం మైనస్ అయిపోయినట్టే. సో మనం కార్లోనే ఉంటాము, కార్లోనే స్టే చేస్తాము, కార్లోనే ట్రావెల్ చేస్తాము కాబట్టి. సో ట్రావెలింగ్కి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రావెలింగ్. సో ట్రావెలింగ్కి ఎక్స్పెండిచర్ ఏంటంటే మనకు ఫ్యూయల్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వెహికల్ లోపలనే. సో ఫుడ్ కూడా ఎక్స్పెన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఇదన్నమాట. సో టోటల్ మనకి వెహికల్ వచ్చేసి సెట్ అయిపోయింది, స్టేకి సెట్ అయిపోయింది, ఫుడ్కి సెట్ అయిపోయింది, ట్రావెల్ ఎక్స్పెన్సెస్కి సెట్ అయిపోయింది. సో ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేద్దామనే టైంకి, జాబ్ మానేసే టైంకి నా దగ్గర 2 lakhs సేవింగ్స్ ఉండే. సో ఆ 2 lakhs సేవింగ్స్ కూడా ఎలా స్పెండ్ చేద్దాం అనుకున్నా అంటే ఒక 1 lakh డౌన్ పేమెంట్ పెట్టుకొని వెహికల్కి, ఒక 50,000 ఇంటీరియర్ డిజైన్ చేసుకోవడానికి పెట్టుకొని, సో ఎంతవరకు అయితే అంత కంప్లీట్ చేయడానికి కాదు, కంప్లీట్ ఫుల్ వర్క్ చేసుకొని స్టార్ట్ అవుదామనే ఇంటెన్షన్ అయితే నా దగ్గర లేదు. 50,000 ఎంతవరకు మనకు కంఫర్ట్స్ చేసుకోగలుగుతాం అంతవరకు చేసుకొని మిగతా 50,000లో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. 50,000లో ఆల్ ఇండియా ట్రిప్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈ 50,000లో నేను స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో ట్రావెల్ చేయడానికి అమౌంట్ వచ్చేసి నేను ఏ స్టేట్లో వెళ్తానో ఆ స్టేట్లో ఒక 1 week or 2 weeks స్టే తీసుకొని ఆ స్టే టైంలో ఎర్న్ చేద్దాం అనుకున్నాను. సో ఎలా అంటే, సో నేను CCTV ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్ చేస్తాను అనమాట. సో నాకు చేతిలో వర్క్ ఉంది. సో ఈ వర్క్ని ఏ స్టేట్లో స్టే చేస్తే ఆ స్టేట్లో ఒక 1 week or 2 weeks అక్కడే వర్క్ చేసి రెవెన్యూ జనరేట్ చేసి అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళి ట్రావెల్ చేసి ఆ తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్లో రెవెన్యూ జనరేట్ చేసుకొని ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. సో ఈ 2 lakhలో నేను ఎలా ట్రావెల్ చేస్తానో ఏంటో అసలు నో ఐడియా. సో జస్ట్ 2 lakhలో లోయెస్ట్ బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో సక్సెస్ అవుతుందా అవ్వదా, ఎన్ని స్ట్రగుల్ అవుతానో ఏంటో నాకైతే నో ఐడియా. సో నేనైతే కంపల్సరీ ఆల్ ఇండియా ట్రిప్ కంప్లీట్ చేద్దామనే థాట్లో ఉన్నాను. బట్ మనం అనుకున్నట్టు అన్నీ అయిపోవు కదా. సో సడన్గా నాకు చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల
చిన్న సర్జరీ అయింది. సో టోటల్ బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు టోటల్ అన్ని క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు. సో ఇలా ట్రావెల్ చేస్తాను ఏంటి, నో ఐడియా. అండ్ సో డబ్బుల కోసం నేను ఇంట్లో వాళ్ళపైన డిపెండెన్సీ అయ్యి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది నా పర్సనల్, సో నా డ్రీమ్ ఇది. సో నా డ్రీమ్ కోసం ఇంట్లో వాళ్ళకి స్ట్రగుల్ ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో అమౌంట్ ఎలా అని ఆలోచిస్తుంటే నాకు ఒక ఆప్షన్ కనిపించింది. సో రీసెంట్గా ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు అనమాట ఇది. సో ఈ ఇంటి పైన లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆప్షన్ అదే కనిపిస్తుంది నాకు, వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో లోన్ తీసుకొని మంత్లీ ఈఎంఐ పే చేసుకునేటట్టుగా ఆలోచిస్తున్నాను. సో లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్ ఎంత అప్రూవ్ అవుతుంది ఏంటి ఒకసారి చెక్ చేసి, సో లోన్ అప్రూవ్ అయిన తర్వాత వెహికల్ ప్లాన్ చేద్దాం. సో ఆ వెహికల్ కూడా ఎలా అంటే సెకండ్స్లో వెళ్దామా, కొత్తది తీసుకుందామని ఆలోచిస్తున్నా. సో ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఎస్టిమేషన్ తీసుకుందాము. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా చూద్దాం. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మనకి ఎంతవరకు దొరికిపోతే అవైలబిలిటీ ఎంతో చెక్ చేద్దాం. సో ఆ బడ్జెట్ని బట్టి ఒకసారి ఎలా వెళ్దాం అనేది చూద్దాం. సో ఇప్పుడు మన ముందర 3 టాస్క్లు ఉన్నాయి మళ్ళీ ఫైనాన్షియల్లో. సో బ్యాంక్ లోన్ ఎంతవరకు అప్రూవ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. షోరూమ్ వెహికల్కి ఎంత కాస్ట్ అవుతుంది ఎస్టిమేషన్ తీసుకొని, అండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఎంతవరకు అవుతుంది ఎస్టిమేషన్ తీసుకొని చూద్దాం. ఒకసారి చూసి ఫర్దర్గా నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం ఇక.